హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈరోజు లైవ్లో జరిగిన నామినేషన్ టాస్క్లోని డీటెయిల్స్ మాట్లాడుతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో భరణి గారు రీతుకి లాస్ట్ నామినేషన్స్ అప్పుడు లేదా సేవింగ్ ప్రాసెస్లో తనకు ఒక మాట ఇస్తారనమాట. కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు రాముని సేవ్ చేస్తారు. రీతుకి ఏమంటారంటే, ఇక్కడ నేను ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు రీపు, నీకు మాత్రమే చెప్తున్నాను, నా వల్ల ఖచ్చితంగా నీకు మేలే జరుగుతుంది కదా, అన్యాయం జరగదు అని మాట ఇస్తారు. ఆయన ఆ మాట ఈరోజు నామినేషన్ టాస్క్లో తప్పుతారు. రీతుని తీసేసే ప్రాసెస్లో ఆయన వేడుకు చూస్తున్నట్టు నుంచుంటాడే కానీ నేను తనకు మాట ఇచ్చాను, తనని తీయకుండా నేను ఆపాలి అని ఆయన ప్రయత్నం కూడా చేయలేదన్నమాట. సో అదే మీరు ప్రోమో 2, ప్రోమో 3లో కూడా చూస్తారు. దట్ రీతు అడుగుతుంది, మీరు నాకు మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చినప్పుడు మీరు హెల్ప్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, నన్ను తోసేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు అని అడుగుతుంది అనమాట. సో ఆయన ఆ విషయంలో మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఎప్పుడు రీతుకి ఇచ్చిన మాటని రీతుతో ప్యాచప్ చేసుకొని, నీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి, నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు అని ఇంత సోది చెప్పి లాస్ట్గా అమ్మాయికి హెల్ప్ చేయలేదు. మొన్న అలానే హెల్ప్ చేయలేదు, ఈరోజు కూడా ఆయన అలానే హెల్ప్ చేయలేదు. మళ్ళీ ఆయన సేఫ్ ఆడుతున్నాడు. నాగార్జున సార్ అన్నట్టు ఆయన ఈ బాండ్స్ పెట్టుకోవడం వల్ల దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏది ఇంపార్టెంట్, ఏ రిలేషన్ ఇంపార్టెంట్, లేకపోతే నేను గేమ్ ఎలా ఆడాలనేది చేయకుండా ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ యాక్ట్స్ వల్ల తన గేమ్ని తనే పాడు చేసుకుంటున్నాడు భరణి అనమాట. సో ఇంకొక విషయం నాకు నచ్చలేదు ఏంటంటే, వాళ్ళంతా ఒక డిస్కషన్ జరుగుతుంది. అంతకుముందు గేమ్స్లో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎవరిని పుష్ చేయలేదు, వెయిట్ చేశారు బజర్ వచ్చే వరకు. డిస్కషన్ జరుగుతున్న ప్రాసెస్లోనే శ్రీజాని పుష్ చేసేస్తారు. నాకు శ్రీజాని పుష్ చేయడం ఎందుకు నచ్చలేదు అంటే, పుష్ చేయకూడదని కాదు, బికాస్ దట్ ఈస్ ద ప్రాసెస్. ఎవరో ఒకరు ఖచ్చితంగా దిగాలి. ఇంతకుముందు దివ్య విషయంలో కూడా శ్రీజ అదే మాట్లాడింది, రీతు విషయంలో కూడా శ్రీజ అదే మాట్లాడింది. సో రీతుకు ఒక న్యాయం, శ్రీజకు ఒక న్యాయం అని నేను చెప్పట్లేదు. ఈ శ్రీజకు కూడా పుష్ చేయొచ్చు, 100% ఎవరినైనా పుష్ చేయొచ్చు. కానీ నాకు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, లాస్ట్ వీక్ నామినేషన్స్లో ఉన్నావు అని చెప్పి సుమన్ని తీసేసినప్పుడు, నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయావని సుమన్ని తీసేసినప్పుడు, ఈ వీక్ లాస్ట్ వీక్ సుమన్తో పాటు నామినేషన్స్ నుంచి తీసేసిన తనూజాను కూడా తీసేయాలి కదా. ఎందుకంటే లాస్ట్ 2 గర్ల్సే ఉన్నారు, శ్రీజ అండ్ తనూజ. సో ఇద్దరిలో తనూజాని ఎందుకు తీసేయలేదు? బికాస్ అదే రీజన్ చెప్పి సుమన్ని తీసినప్పుడు, అదే రీజన్ చెప్పి తనూజాని తీయకుండా జస్ట్ ఫ్రెండ్ అని ఫేవరిజం చేయడం నాకు నచ్చలేదు అనమాట. సో ఈ విషయంలో 100% శ్రీజకు అన్ఫేర్ జరిగింది, అండ్ అలానే రీతుకు కూడా అన్ఫేర్ జరిగిందని నాకు అనిపించింది. సో ప్రతిసారి భరణి గారు ఆ అమ్మాయిల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా బేసిక్గా అమ్మాయిలు ఎక్కువగా హర్ట్ అవుతున్నారు. ఆయన ఎక్కడ లేని హోప్స్ ఇస్తున్నారు, అన్నయ్యనో బ్రదర్ అనో ఏదో ఒక రిలేషన్తో హోప్ ఇస్తున్నాడు. లాస్ట్ వచ్చేసరికి హెల్ప్ చేయకుండా సేఫ్ ఆడుతున్నాడు. ఆయన కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నాడు, జనాల్ని కూడా కన్ఫ్యూజన్లో పెడుతున్నాడు. ఆయన వల్ల ఈరోజు ఇద్దరికి అన్ఫేర్ జరిగిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్